హాయ్, హలో, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. ఇక విషయానికి వెళితే మిత్రమా, ఒక్క విషయం. నువ్వు పోగొట్టుకున్న దాని గురించి బాధపడటం కన్నా పోగొట్టుకున్న దాన్ని ఎలా సంపాదించడం అనుకుని ప్రయత్నిస్తే నీ జీవితం అదే కుదుట పడుతుంది. నీ జీవితంలో ఎవరు నీ మనసుని గాయపరిచినా నీకు నువ్వే రికవర్ కావాలి. అది నీ బాధ్యత. తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన ఆస్తి తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన నమ్మకం ఎప్పటికీ తిరిగి రాదు. ఒక తండ్రి తన 10 మంది సంతానాన్ని పోషించగలడు, కానీ ఆ 10 మందిలో ఒక్కడు తన తల్లిదండ్రులను పోషించలేకపోతున్నాడు. తనకి భారమై ఆశ్రమాలలో చేర్పిస్తున్న రోజులివి. మిత్రమా, ఆ పైవాడు ఎవరిని ఊరికే దూరం చేయడు. అలా చేశాడంటే, ఓరి పిచ్చివాడా, వాళ్ళ వల్ల నువ్వు బాధపడింది చాలు, ఇకనైనా సంతోషంగా ఉండని వారిని దూరం చేస్తాడు, తెలుసుకో. మా నాన్న ఒక మాట చెప్పేవాడు. ఆకలికి అన్నం పెట్టిన వారిని, ఆపదలో ఆదుకున్న వారిని, అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారిని, మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనసారా మన కోసం కన్నీరు కార్చేవారిని ఎప్పటికీ మరవకురా. వారికి రుణపడి ఉండు, నీకు 1000 జన్మల పుణ్యాన్నిస్తుంది అని చెప్పేవాడు. ఇంకా అమ్మ నా దగ్గరే ఉంటుంది, నేను అన్నం పెట్టి పోషిస్తున్నాను అనేవాడు మూర్ఖుడు. అమ్మ నా దగ్గర ఉండి అమ్మ చేతి అన్నం నేను తింటున్నానని చెప్పేవాడు ధన్యుడు అని కూడా చెప్పేవాడు. ఎప్పుడు కూడా నీవు ఉన్నది ఉన్నట్లే చెప్పు. నీ వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేదంటే వారు నీ వారు కాదని అర్థం చేసుకో అని కూడా చెప్పేవాడు. డిగ్రీలు చదివిన వాడు ఉద్యోగం కోసం పోరాడుతాడు, కానీ ఏమీ చదవని వాడు వ్యాపారం పెట్టి ఆ డిగ్రీలు చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తాడు. నువ్వు మాత్రం వ్యాపారాన్ని వదలకు అని కూడా చెప్పేవాడు. ఇప్పుడు ఆయన లేడు. ఆయన మాటలు మాత్రం జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి మిత్రమా, తెలుసుకో.